బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నా. పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రేపు ఢిల్లీకి రావాలని సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ సీఎస్, డీజీపీ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రేపు ఢిల్లీకి రావాలని సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ సీఎస్, డీజీపీ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు, రాష్ట్రంలో ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అంటే పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఏపీ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎన్నికలు జరిగిన తర్వాత లా అండ్ ఆర్డర్ ను నియంత్రించడంలో విఫలమయ్యారనేది ప్రధానంగా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిలో భాగంగానే ఇద్దరు కూడా సిఎస్ అలాగే జవహర్ రెడ్డి ఇద్దరు కూడా వివరణ ఇవ్వాలంటూ రేపు అంటే డైరెక్ట్ గా నేరుగా వచ్చి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేటలో జరిగిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా నేరుగా వచ్చి అంటే వ్రాతపూర్వకంగా కానీ, వాయిదా వేయడం ద్వారా కానీ, లిఖితపూర్వకంగా లెటర్ పంపించడం ఇటువంటి చేయకుండా నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అంటే హింసాత్మక ఘటనలు అంటే ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారనే దానిపైన వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, కింది స్థాయి సిబ్బందిని అలర్ట్ చేయడంలో డీజీపీ విఫలమయ్యారు. ఎస్పీ స్థాయి కానీ, డిఎస్పీ కానీ, ఐసీలకి కానీ, సిఐ, ఎస్ఐలు వీరందరికీ ఆదేశాలు ఇవ్వడంలో కానీ, వారు విధుల్లో పాల్గొని ఈ హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో విఫలమయ్యారనేది ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి. అంటే ఒక స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతను పర్యవేక్షించడంలో, అక్కడికి వెళ్లిన వారిని నియంత్రించడంలో కానీ, స్ట్రాంగ్ రూమ్ల వరకు ప్రత్యర్థి అంటే రాజకీయ నాయకులు ఎందుకు రాణిస్తున్నారు, అక్కడికి వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు నిలువరించలేకపోయారు అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం లేఖను రాష్ట్ర డీజీపీ అలాగే సిఎస్ కు లేఖ రాసింది. లేఖ రాసిన నేపథ్యంలో రేపు వచ్చి నేరుగా వివరణ ఇవ్వాలనేది ప్రధానంగా తెలుపుతున్నారు. అంటే ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసే వరకు కూడా అప్పటి వరకు ఏం చేస్తున్నారు, భద్రతను పర్యవేక్షించడంలో ఎందుకు విఫలమయ్యారనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఎన్నికలకు ముందు, పోలింగ్ కు ముందు కూడా ఇదే వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఒక పక్కన పోలింగ్ జరుగుతోంది, ఒక పక్కన పార్టీలు, రాజకీయ పార్టీలు, వైసీపీ, టీడీపీ కానీ ఇతర పార్టీలు కూడా విమర్శలు ప్రతి విమర్శలు దిగుతూ భౌతిక దాడుకు దిగుతూ వచ్చాయి. అది దృష్టిలో ఉంచుకుని ఫర్దర్ గా అయినా ఈ ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే సందర్భంలో కానీ, అక్కడ స్ట్రాంగ్ రూమ్ తరలించిన తర్వాత అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాలి. కానీ స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సరైన భద్రత లేదు. పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకులు వచ్చిన సందర్భంలో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా అక్కడ భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భద్రతను ఏర్పాటు చేయడంలో డీజీపీ విఫలమయ్యారు. ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి గైడ్ లైన్స్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ముందు వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత వారు ఇచ్చే వివరణను బట్టి ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో కూడా అంటే ఎన్నికలకు ముందు విధులు సరిగా నిర్వహించరు, ఏదైతే అధికార పార్టీ ఉంటుందో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే వార్తల నేపథ్యంలో గతంలోనూ అనేక రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలను, సీఎస్లను కూడా మార్చారు. రాష్ట్ర స్థాయి ఇటు రాష్ట్రంలోని కింది స్థాయి అధికారులను కూడా ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఐజీ స్థాయి అధికారులను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అందరినీ కూడా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రీసెంట్ గా ఇక్కడ ఏపీలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే నేపథ్యంలోనే కసిరెడ్డి రాజేందర్ రెడ్డిని కూడా ఇటు డీజీపీగా మార్చి కొత్త
వ్యక్తిని డీజీపీగా నియమించినప్పటికీ కూడా ఈ లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించడంలో భద్రతను కట్టుదిట్టం చేయడంలో విఫలమయ్యారనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిలో భాగంగా రేపు వచ్చి వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చిన తర్వాత ఇటు ఇద్దరు సీఎస్ గానీ డీజీపీ గా ఇచ్చిన వివరణ ఆధారంగా దాని తర్వాత తదుపరి చర్యలు ఏమేమి తీసుకోవాలనే దానితో కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే రైట్, థ్యాంక్ యూ శివ.